అంటే ఈ వశీకరణానికి క్షుద్ర పూజలకి డిఫరెన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. దీంట్లో యక్షిణీవాద శక్తులు ఉంటాయి, దశమహా విద్యలు ఉంటాయి. దీంట్లో అమ్మవార్లు సైతం వస్తారు, యక్షిణి అవుతూ ఉంటుంది. ఇందులో చాలా రకాలు చేతబడి ఉంటుంది, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ అంటే క్రైస్తవులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందులోకే వస్తాయి. ఇవన్నీ కూడా భాగం, సపరేట్ డివిజన్స్ వేరే. కానీ భాగానికి బాధ్యత చేసి ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి రూట్లు అవన్నీ. ఇప్పుడు ఎంతో అవసరం లేదండి, ఒక మరుగు మందు ఇస్తే చాలు. ఒక మరుగు మందు ఇస్తే నాతో పాటు వెళ్ళిపోవచ్చు. మరుగు మందు సైతం చేసుకుంటే చాలు. ఇది ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి క్రియలు తప్పితే లేదు నేను బాగుపడాలి, అందరు నా కింద వెళ్ళిపోవాలి, వారు ఇబ్బంది పడాలి, నేను బాగుపడాలి, వీటికి శుద్ధ స్థితులు పనిచేస్తాయి. ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు ఏమంటున్నారంటే క్షుద్ర పూజలు అనేవి ఉన్నాయి. అవి చేస్తే వాటి ద్వారా చెడు చేయొచ్చు, మంచి కూడా చేయొచ్చా? చేయొచ్చు. చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. సో ఇక్కడ క్షుద్ర పూజలు చేసి ఎక్కడో ఇప్పుడు తమిళనాడుకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఒక సీఎం పదవి కూలిపోవాలి, ఇక్కడ రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు పడొద్దు అనేది క్రియేట్ చేస్తూ ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తుల దగ్గర పోయి ఈ క్షుద్ర పూజలు చేసి ఇక్కడ ఆపద కలిగించవచ్చా? ఆపద కలిగించవచ్చు. ఇక్కడ మీరు ఒకటి గమనించట్లేదండి, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, దేవుడు మనకు కనపడ్డు. నాకైతే దేవుడు కనపడ్డండి. దేవుడు అన్ని దగ్గర ఉంటాడు. ఎక్కడ ఆలయం కల్పించినా కూడా మనం పోయి నమస్కారం చేసుకుంటాం. మనకి ఎందుకు అంటే భయం ఒక పక్కన, రెండోది భక్తి ఒక పక్కన. ముందు భయమే వస్తుంది, ఎందుకంటే నేను తప్పు చేస్తానేమో, నన్ను సరిగా కాపాడాలనే దేవుడి దగ్గరికి వెళ్ళి భక్తితో దండం పెట్టుకుంటూ ఉంటాం కదా. మనకి నిజంగా దేవుడు అనేది మనం చూసామా? తెలుసా? దేవుడు అనేది ఒక రూపం, ఒక వెలుగు అంతే. కానీ ఎన్నో రూపాలు దాల్చుకొని అందుకే మానవుడే దేవుడు అంటారు. మనం ఏదైనా మంచి పని చేస్తే మనమే దేవుళ్ళుగా ఉంటాం చాలామందికి కూడా. అలానే మనం ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటాం. కొన్ని ఆలయాలకు ఏమైందంటే పాజిటివిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి మంత్రి ఉన్నారండి, మీకు ఆ మంత్రి ద్వారా ఒక పని కావాలి. అలా అన్నప్పుడు ఆ మంత్రి దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఆ పని మీకు చేశారనుకోండి, అక్కడ పదవి ఆయనకు ఉంది కాబట్టే మీకు ఆ పని చేయగలిగాడు, లేకపోతే ఆయన మీకు చేయలేడు కదా. ఆ పదవి మీకు ఏది ఆశించుకొని మీకు ఏదైనా సంతకం పెట్టి ఇచ్చేసారనుకోండి, ఆయన మీకు దేవుడే కదా. ఇదే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరైనా, మీరు చెప్పేటి చిదంబరం అయినా, లేదు ఇంకొక ఆలయమైనా వారికి ఉండేటువంటి పవర్స్, శక్తులు ఉంటాయి, కొన్ని యంత్రాలు ఉంటాయి, ఉద్భవించేటువంటి తత్వం ఉంటుంది. ఒక దేవుడు మనకి ఉద్భవించాలి అంటే అక్కడ ఉండేటువంటి లింగాకారం ఉంటుంది, లేదా శక్తిపీఠంగా అమ్మవారి ఆరాహం ఉంటుంది, ఎన్నో రకాల శక్తులు అక్కడ ఆవహించి ఉంటుంటాయి. ఆ ఆవహించినటువంటి తరుణంలో మనం మంచి మనసుతో వెళ్ళినా, బుద్ధి సరిగా లేకపోయినా, నువ్వు కొలిచేటువంటి కోరికని తీర్చేందుకు కొన్ని రకాలుగా పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తూ ఉంటారు. దాంతోనే ఒకటి క్షుద్ర పూజ అంటారు. ఇప్పుడు ఇందాక ఏదైతే రుద్రుడికి పూజ చేస్తామో అదే క్షుద్రుడికి పూజ చేస్తూ ఉంటాం అంతే. ఆయన దేవుడే, ఈయన దేవుడే. ఆ క్షుద్రుడికి పూజ చేసే విధానం ఏంటంటే కనుక కొన్ని బొగ్గులు ఉంటాయి, భస్మం ఉంటుంది, మనకి నిమ్మకాయలు ఉంటాయి, బ్లాక్ నిమ్మకాయలు ఉంటాయి, సూదులు ఉంటాయి, దబ్బణాలు ఉంటాయి. ఇలాగా బ్లాక్ మ్యాజిక్ టైప్లో చేసేదానికి భయపడేటువంటి తత్వం ఏంటంటే అమ్మో వీళ్ళు నాకు చేతబడి చేసేస్తారు అనుకుంటారు. దానిలో క్షుద్ర పూజ అనేది మంత్రం వేరే ఉంటుందన్నమాట. దానికి క్షుద్రం చేయడం ద్వారా త్వరగా మనకి పనులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక మనిషి భస్మం కానీ, ఒక జంతు భస్మం కానీ, ఆ ఒక కలంబరాలు ఉంటాయి మనకి, ఎముకలు మరణించిన తర్వాత వచ్చేటువంటి ఎముకలు కానీ, మన తలలో భాగాలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మంచి చేసే తత్వం. ఎందుకు అంటే వాటికి చర్మం ఉండదు. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఏదైనా పంపించాలి అనుకోండి, ఫోన్ చేయండి, 2 నిమిషాల ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తాం, ఫోన్ వెళ్ళిపోద్ది. కానీ మనం వెళ్ళగలుగుతామా? మన మనసు వెళ్తుంది. మన మనసుకి చర్మం ఉండదు కాబట్టి మన మనసు వెళ్తుండిద్ది. మనకి చర్మం ఉంది కాబట్టి మనం పరిగెత్తలేం, కొంతసేపు పరిగెత్తని అలసిపోతూ ఉంటాం. మనకి ఎన్నో ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మనం ఇంకోళ్ళని ఆచరించేసి మనం ఏదో ఒక వెహికల్లోనే ఏదో తీసుకుని వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మనము క్షుద్రానికి చేయడం ద్వారా ఏంటంటే ఆత్మలకి, క్షుద్ధానికి చేయడం ద్వారా ఏంటంటే ఎముకలకి ఇవన్నీ తీసుకొచ్చి కలంబరాలు చేస్తాం కాబట్టి దాని ద్వారా పని త్వరగా అవుతుందనే ఒక నమ్మకంతో మనం చేస్తూ ఉంటాం. ఈ హోమాలు, యజ్ఞాలు ఇవేంటంటే పాజిటివిటీ. మనకి ఇంట్లో ఇల్లు గృహప్రవేశం అనుకోండి, అక్కడ లక్ష్మీ గణపతి హోమం చేస్తుంటాం, లేదా రియల్ ఎస్టేట్లో బాగాలేదంటే గాయత్రి హోమం చేస్తూ ఉంటాం, వాస్తు పూజ వాస్తు హోమం చేస్తూ ఉంటాము. ఇలా ఎన్నో రకాలుగా మనం నమ్మకంతో చేస్తూ ఉంటాం. అది క్రైస్తవులు ఎందుకు చేయరు? మన వాళ్ళ నమ్మకం ఏంటి? యేసుప్రభుని ప్రార్థిస్తూ ఉంటారు. మరి ముస్లిమ్స్ ఇంకోలాగా చేస్తూ ఉంటారు. అంటే వారి మతానుసారంగా, వారి పద్ధతి ప్రకారంగా, వారికి ఇంటాచారం, అక్కడ ఉండే ప్రాంతీయాచార ప్రకారంగా చేసుకునే పద్ధతి అది. ఇప్పుడు వెంకటేశ్వరం నాకు మంచి చేస్తా అన్నప్పుడు మరి ముస్లిం కూడా వాళ్ళు కూడా బాగా సంపాదిస్తున్నారు కదా, మరి క్రైస్తవులు బాగా సంపాదిస్తున్నారు కదా, మరి వెంకటేశ్వరం వాళ్ళని చూడట్లేదు, మరి ఎవరు చూస్తున్నారు వాళ్ళని? మరి వాళ్ళకు ఉండేటువంటి పద్ధతులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి గురువు, ప్రతి దేవుడు వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మరి దేవుడు ఎవరున్నారు? ఎక్కడ చూడాలి మనం దేవుణ్ణి? అల్లాలో చూడాలా? యేసుప్రభులో చూడాలా? మరి హిందువులు ఉన్నటువంటి దేవుళ్ళలో చూడాలా? మనలాంటి దేవుళ్ళలో చూడాలా? అంటే ఇక్కడ ఎవరి నమ్మకం వారిది. ఇక్కడ వ్యత్యాసం ఉంటుంది. పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తే మనకి ఎంత పుణ్యఫలం వస్తుందో, ఎంత పాజిటివిటీగా ఉంటాం అనేది మనకు తెలియదు. మన జాతకం మారచ్చు. ఇప్పుడు
మొన్న ఇటీవల గ్రహాలు మారినాయి, రేపు 12వ తారీఖు గ్రహణం వస్తుంది. కొన్ని రాసుల వారికి బాగలేదు, కొన్ని రాసులు బ్రహ్మాండంగా ఉంటుంది. మనము చేసేటువంటి పూజ మనకి ఫలించాలి అంటే కనుక మన జాతకం కూడా మారాలి. మన లోపల ఆ ఒక తపన, తాపత్రయం, ఆరాటం కూడా ఉండాలి. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కాదు కదా, దాన్ని కాపాడుకుంటూ ఉండాలి కదా. మనం చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలని దేవుడికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాం, అంతే తప్పితే ఆయన చేస్తాడని కాదు. ఇక్కడ ఈ యొక్క క్షుద్ర చేయడం ద్వారా ఖచ్చితంగా మనం కావాలనుకున్న పని అవుతుంది. చేసేటువంటి వాళ్ళు కరెక్ట్ ఉండాలి. గురువు చేసే గురువు కరెక్ట్గా ఉంటే, నేను తెలంగాణ రాష్ట్రంలోనూ, ఏపీ రాష్ట్రంలోనూ, కర్ణాటక రాష్ట్రాల్లో కొంతమంది పార్టీ నాయకులకు కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా నాకు పార్టీ వాళ్ళు చాలామంది నాకు అప్రోచ్ అవుతూ ఉన్నారు, చాలామంది కూడా చేస్తున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లోనూ. నేను బినామీని కాదు, వాళ్ళకి పాజిటివ్గా ఉండాలి, మంచి జరగాలనుకుంటే వాళ్ళకి నేను చేసిస్తా.